నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ఈఓడబ్ల్యూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మరియు సోనియాతో పాటు మరొక 6 పేర్లు 3 కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది. వారిలో కూడా శ్యామ్ పిట్రోడా మరో 3 వ్యక్తులు ఉన్నారు. అలాగే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్, డిటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. వీరంతా కూడా నేషనల్ హెరాల్డ్ పేపర్ మాతృ సంస్థ అయిన ఏజేఎల్ ను మోసపూరితంగా చేజిక్కించుకున్నందుకైనా క్రిమినల్ కుట్ర పన్నారంటూ కూడా ప్రధాన ఆరోపణలున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియన్ సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు నిధులు మళ్లించినట్లు చెబుతోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు మనీ లాండరింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ సోనియా గాంధీ అయి ఉండొచ్చు, ఇటు రాహుల్ గాంధీ అయి ఉండొచ్చు, వాళ్ళ పేర్లు మళ్ళీ చేర్చడానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏదైతే మనీ లాండరింగ్ విషయంలో ఏదైతే కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఢిల్లీ పోలీసులు తాజాగా మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏదైతే ఈడీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ ఈ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో పాటు మిగిలిన కాంగ్రెస్ నాయకులు 6 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు చేర్చారు. అందులో కీలకంగా శ్యామ్ పిట్రోడా, ఈయన ఎన్ఆర్ఐ విభాగాలు చూస్తాడు. ఇతని పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో ఆరోపించారు. అయితే ఈ కేసు ప్రధానంగా కోల్కతా కేంద్రంగా ఉన్న సెల్ కంపెనీ డోటెక్స్ మర్చెండైజ్ అనే పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. డోటెక్స్ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలతో పాటు అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు మాతృ సంస్థ ఉందో ఏజేఎల్, దాన్ని స్వాధీనం చేసుకోవడంలో జరిగిన అక్రమాలపై ఏదైతే దృష్టి సారించినట్టు సమాచారం వినిపిస్తుందో, అయితే దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో తదుపరి విచారణలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఏదైతే ఈ కేసులో మొదటి నుంచి కీలకంగా వ్యవహరించిన ఏదైతే రాహుల్ సోనియా పైన మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. అమూల్య, రైట్, ఇప్పుడు మరి ఈడీ ఇచ్చిన ఇన్పుట్స్ లో కీలక ఆధారాలు ఏంటంటారు? ఎస్ అమూల్య, ఈ కేసు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ కేసులో ప్రధానంగా గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును మరింత వేగంగా ముందుకు వెళ్లేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే ఏదైతే సెల్ కంపెనీలు, కోల్కతాకి చెందిన సెల్ కంపెనీ ఈ డోటెక్స్ మర్చెండైజ్ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు 76% వాటా కలిగి ఉందని ఈ ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలపై యంగ్ ఇండియన్ కాంగ్రెస్ 50 లక్షలు చెల్లించి సుమారు 2000 కోట్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్న ఏజేఎల్ పై నియంత్రణ సాధించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆద్యంతం ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఇటు రాహుల్ సోనియా చుట్టుతో పాటు మిగిలిన కాంగ్రెస్ నాయకులు మెడకు ఉచ్చు చుట్టుకునేలా ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని కొంతమందిని ఇప్పటికీ ఈడీ విచారణకు పిలిచింది. ఆ విచారణ కూడా నడుస్తుంది. యంగ్ ఇండియన్ లో వాటాలు ఉన్నాయని, అందులో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి లేవని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈడీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ నెల అక్టోబర్ 3న ఒక ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే గతంలో ఏదైతే 2012లో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ తోనే ఈ కేసు మొదలైంది. ఏదైతే గతంలో తమిళనాడులో జయలలితకు సంబంధించిన అక్రమాస్తుల కేసు కానీ, లేదా నేషనల్ హెరాల్డ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ కేసు మూవ్ కావడానికి ఏదైతే బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన ఈ పిటిషన్ తోనే ఈ కేసు నమోదైంది. ఫర్దర్ గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ పలుసార్లు రాహుల్ సోనియా గాంధీని విచారణకు పిలిచింది. ఆ విచారణ నడుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిందనేది మనం వేచి చూడాలి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. యంగ్ ఇండియా కేసుకు సంబంధించి యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్టుల లిమిటెడ్ నిధులు మళ్లించినట్టుగా కూడా చెబుతున్నారు. కోల్కతాకు చెందిన షెల్ కంపెనీగా చెప్పుకున్న డోటెక్స్ మర్చెండైజ్ 2 కాంగ్రెస్ నాయకులు 76% వాటాను కలిగి ఉన్న యంగ్ ఇండియన్ కు కోటి అందించిందని ఆరోపించారు. ఈ లావాదేవీలో యంగ్ ఇండియన్ కాంగ్రెస్ కు 50 లక్షలు చెల్లించి సుమారు 2000 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్న ఏజేఎల్ పై నియంత్రణ సాధించిందని ఆరోపణలైతే ఉన్నాయి. యంగ్ ఇండియన్ లో వాటాలున్న ఆ 2
కాంగ్రెస్ నాయకులు కూడా సోనియా మరియు రాహుల్ గాంధీలనని ఈడీ తెలిపింది. ఇక అక్టోబర్ 3న ఈడీ అందించిన ఇన్వెస్టిగేషన్ నివేదిక ఆధారంగా అక్టోబర్ 3న ఎఫ్ఐఆర్ అయితే దాఖలైంది. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్తో ఈ కేసు అయితే మొదలైంది.